రాజ్, కావ్య ఇద్దరు వచ్చి సుభాష్‌కి అయితే పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్తూ ఉంటాడు. ఇంకా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డాడీ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు రాజు. అలా చెప్పగానే థ్యాంక్స్ నాన్న అని చెప్పగానే ఇంకా కావ్య కూడా మామయ్య గారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఈరోజు మీ యానివర్సరీ కాబట్టి ఈ గిఫ్ట్ మీరిస్తున్నట్టుగా తీసుకొని వెళ్ళి అత్తయ్య గారికైతే ఇవ్వండి అని చెప్పేసి కావ్య అయితే ఒక చీరని గిఫ్ట్‌గా తీసుకొచ్చి వాళ్ళ మామయ్య గారికి ఇచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు సుభాష్ ఆ గిఫ్ట్‌ని తీసుకొని ఇంకా ఎలాగైనా నా భార్య నాతో సరిగ్గా మాట్లాడట్లేదు లేదు కదా, ఈరోజు వెళ్ళి ఇది ఇచ్చేస్తాను అని చెప్పేసి తన రూమ్లోకి అయితే వెళ్తాడు సుభాష్. వెళ్ళగానే ఇంకా అపర్ణ అయితే తనను చూడగానే వెంటనే మూడ్ ఆఫ్ అయి అలా మొహం పక్కకైతే తిప్పుకుంటూ ఉంటుంది. ఇంకా ఈరోజు మన పెళ్లి రోజు కదా అపర్ణ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పేసి ఇంకా తన దగ్గర ఉన్న గిఫ్ట్ని అయితే ఇది నీకోసమే తీసుకొచ్చాను, ఇదిగో తీసుకో అని చెప్పి ఇస్తూ ఉంటాడు. తనైతే కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా సుభాష్ భయపడుతూ ఉంటాడు తీసుకుంటుందా లేదా అని చెప్పేసి. కానీ ఇంకా అపర్ణ గిఫ్ట్ని అయితే తీసుకుంటూ ఉంటుంది. ఇంకా తను తీసుకొని ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతూ ఉంటుంది. ఇంకా సుభాష్ అయితే చాలా సంతోషిస్తాడు. అంటే గిఫ్ట్ తీసుకుంది అంటే నా మీద కోపం పోయింది అనుకొని ఇంకా నా కొడుకు కోడలు ఎంత మంచివాళ్ళు అని చెప్పేసి టక్కున వెళ్ళి రాజునైతే అయితే గట్టిగా హగ్ చేసుకొని థ్యాంక్స్ నాన్న అని చెప్పేసి తన కొడుకుని గట్టిగా గుండెలకు హత్తుకుంటాడు. ఇంకా బాగా సంతోషంతో నవ్వుతూ ఉంటాడు సుభాష్. ఇంకా రాజు కూడా అంతే. మా నాన్న సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను కదా అని చెప్పేసి వాళ్ళ నాన్నని గుండెలకు హద్దుకొని తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న కావ్య కూడా చాలా సంతోషంతో మురిసిపోతూ ఉంటుంది. ఇంకా రాజ్, కావ్య, ఇంకా అపర్ణ, సుభాష్ వీళ్ళందరూ ఎప్పుడూ కలిసి ఉంటే బాగుంటుంది కదా, ఇంకా అలాగే ఉండాలని కావ్య ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడూ ఒక సమస్యలో చిక్కుకుంటుంది కదా, మరి ఇంత సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరి నెక్స్ట్ సీన్లో ఏం జరగబోతుందో చూద్దాం ఫ్రెండ్స్. అస్సలు మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.